హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఎప్పటి నుంచి అయితే చిన్ని సీరియల్లోకి వచ్చాడో టీఆర్పీ రేటింగ్స్ అమాంతంగా పెరిగిపోయాయి. చాలామంది అయితే ఇంట్రెస్టింగ్గా చిన్ని సీరియల్ని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే నిఖిల్ వెకేషన్లో ఉన్నాడు. తను బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇన్స్టాగ్రామ్లో నిఖిల్ బీచ్లో ఎంజాయ్ చేస్తున్నట్టయితే ఫొటోస్ పోస్ట్ చేశాడు. ఒక కొటేషన్ కూడా పెట్టాడు. దాని మీనింగ్ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయని అయితే అన్నీ రాశాడు. అయితే అందరు కామెంట్స్ పెడుతున్నారు, తొందరగా చెప్పేయండి, మేము చాలా ఎగ్జైటింగ్గా ఉన్నామని. కావ్య కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ఏంటంటే అదే ట్రాన్స్లో ఉండకండి, బయటికి రండి అని. అయితే దానికి నిఖిల్కి ఏమన్నా సంబంధం ఉందా అంటే తెలియదు మరి. కావ్య అయితే అట్లా పెట్టింది. ప్రస్తుతం కావ్య అయితే చాలా బిజీగా ఉంది తను చిన్ని సీరియల్ షూటింగ్లో. అయితే సోషల్ మీడియా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే నిఖిల్ కావ్య కలిసి ఒక కొత్త సీరియల్ చేస్తుండ్రు, జాబిలమ్మ నీకు అంత కోపమా అని అయితే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే చిన్ని సీరియల్లో నిఖిల్ ఒక గెస్ట్ పాత్ర మాత్రమే వచ్చాడు. తను హీరో కాదు, హీరో అయితే బాలరాజు. అయితే ఇంకొక న్యూస్ ఏం సర్క్యులేట్ అవుతుందంటే నిఖిల్ యష్మి కలిసి ఈ సీరియల్ చేస్తున్నారని. అయితే ఈ రెండు ఫేక్ న్యూసే. నిఖిల్ కావ్య కలిసి కొత్త సీరియల్ చేస్తలేరు, నిఖిల్ యష్మి కలిసి కూడా కొత్త సీరియల్ చేస్తలేరు. ఈ కానీ ఫ్యాన్స్, నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అంటే వాళ్ళు గోరింటాక్ సీరియల్లో నిఖిల్ కావ్య నటనకు ఎంత మెస్మరైజ్ అయిపోయినారంటే వాళ్ళు ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కలవాలి, వాళ్ళిద్దరు కలిసి సీరియల్ చేయాలని వాళ్ళు ఇలా ఫేక్ న్యూస్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే నిఖిల్ అయితే వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. నిఖిల్ తను ఒక షర్ట్ లేకుండా సన్ గ్లాసెస్ పెట్టుకొని చేతికి ఒక వాచ్ పెట్టుకొని అయితే 3 ఫొటోస్ అయితే షేర్ చేశాడు. మెనీ థింగ్స్ ఎగ్జిస్ట్ అని అయితే లవ్ సింబల్ పెట్టాడనమాట నిఖిల్. అయితే నిఖిల్ పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ చాలా వైరల్గా మారుతున్నాయి. ప్రస్తుతం అయితే నిఖిల్ గెస్ట్ క్యారెక్టర్గా చేస్తుండు చిన్ని సీరియల్లో. ఆ సీరియల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే చిన్ని సీరియల్ తర్వాత నిఖిల్కి అయితే మంచి చాలా ఆఫర్స్ వచ్చాయి, మూవీ ఆఫర్స్ ఇంకా చాలా. అయితే 1 year వరకు వాళ్ళకి స్టార్ మాతో బాండింగ్ ఉంటుంది కాబట్టి ఆ బాండ్ కంప్లీట్ అయ్యి వచ్చి ఆగస్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నిఖిల్ తన మూవీ ఆఫర్స్ అవన్నీ చేసుకుంటాడు. అయితే కావ్యాన్ని బిగ్ బాస్ 9లోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ కావ్య యూట్యూబ్లో ఎంత ట్రెండింగ్ అయిపోయారంటే వాళ్ళ గురించి ఏ న్యూస్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. కాబట్టి ఇలా ట్రెండింగ్లో ఉన్నోళ్ళని తీసుకొచ్చడే బిగ్ బాస్ యాజమాన్యం పని. అయితే కావ్యాని, తేజస్విని గౌడని వీళ్ళనైతే తీసుకురావడానికి 100% ట్రై చేస్తున్నారు. కావ్య కూడా చిన్ని సీరియల్ ఇంకా చాలా ఇంకొక 4-5 months ఉంది కాబట్టి ఈలోపు చిన్ని సీరియల్ కంప్లీట్ చేసుకొని బిగ్ బాస్కి వచ్చే అవకాశం అయితే ఉన్నది. అయితే ఇప్పుడు స్మార్ట్ జోడీ కంప్లీట్ అయిపోయినాక కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో స్టార్ట్ అయింది. ఆ షో ఒక 10 weeks ఉంటుంది. ఆ షో అయిపోయినాక స్మార్ట్ జోడీ అని షో ఉంటుంది, అది ఒక 10 weeks అవుతుంది. ఇది అయిపోయేలోపు మనకు ఆగస్ట్ 2nd week అవుతుంది. మేబీ ఆగస్ట్ 3rd week నుంచి బిగ్ బాస్ అయితే స్టార్ట్గా అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఆగస్ట్ 3rd weekలో స్టార్ట్ కాకపోతే అయితే September 6కి 100% స్టార్ట్ అవుతుంది.